So this is regarding the Quaiti case. ఇది 4th April రోజు జరిగింది. 8 PM ఈవినింగ్ నైట్ బస్ టైం 8 PM చెర్వితా మెడోస్ అని గురుగుపల్లి సిద్దిపేట చెర్వితా మెడోస్ ఈ ఏరియాలో జరిగిన కేసు ఇది. ఇనిషియలీ రాబరీ అనుకొని కట్టాము ఇది. నంబర్ ఆఫ్ అక్యూజ్డ్ దీంట్లో ఇప్పుడు 9 అక్యూజ్డ్ అప్రిహెండ్ చేశాము. అండ్ కేసు ఇప్పుడు ఆల్టర్ అయ్యి డెకోయిటీకి ఆల్టర్ అయింది యాజ్ పర్ ది లా. సో దీంట్లో ఇనిషియల్ ఆన్ సైట్ ఎఫ్ఐఆర్ కూడా రిజిస్ట్రేషన్ చేశాము ఈ కేసులో. సో మాకు ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే దీంట్లో అక్యూజ్డ్ ఒక 3 పర్సన్స్ అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ ఒక డాక్టర్స్ హౌస్లో ఈ చర్వితా మెడోస్ ఉన్న ఏరియాలో అరౌండ్ 8 PMకి ఎంటర్ అయ్యి అక్కడున్న లేడీస్ అండ్ పిల్లలు వాళ్ళని బెదిరించి వాళ్ళు కాలు చేతులు కట్టేసి ఇంటి దగ్గర ఉన్న కొంచెం క్యాష్ అరౌండ్ 1 lakh క్యాష్ అని చెప్పారు వాళ్ళు. అండ్ గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకొని వెళ్ళారని, మెయిన్లీ పుస్తకాలు తాడు తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని వెళ్ళారని చెప్పారు. సో ఈ కేసు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది తర్వాత దీనిలో 10 టీమ్స్ ఫామ్ చేసడం జరిగింది. ఈ 10 టీమ్స్ ఫామ్ చేసిన తర్వాత వితిన్ 72 hours ఇప్పుడు ఈ కేసు డిటెక్ట్ చేశాము. సో మెయిన్లీ మోడస్ ఆపరేండి ఏం తెలిసిందంటే దీంట్లో A1 శ్రీకాంత్ అనే పర్సన్ ఇస్ ద మేల్ అక్యూజ్. ఆయన రిటైర్డ్ ఫ్రమ్ ఆర్మీ, బెల్లంపల్లి నేటివ్ అండి. సో సెక్యూరిటీ గార్డ్గా రామగుండంలో వర్క్ చేస్తున్నారు. సో బేసిక్లీ ఆయనది ఒక లావిష్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలని ఇంటెన్షన్తో ఈజీ మనీ కోసం అని ఈ ప్లాన్ మొత్తం ఆయననే ఈ ప్లాన్ మొత్తం క్రియేట్ చేసిందని తెలిసింది. సో ఆయన ఫ్రెండ్స్ రాజేష్ అండ్ శ్యామ్ వాళ్ళతో పాటు అలాంగ్ విత్ చంద్రశేఖర్ అనే పర్సన్ గోదావరి అని ఆయన పరిచయం ఉన్న మనుషులు ఈ ప్లాన్ మొత్తం వేసుకున్నారు. సో దీంట్లో వాళ్ళు ఒక ఐసోలేటెడ్ హౌస్ అన్న ఒక స్పెసిఫిక్ లొకేషన్ ని టార్గెట్ చేసి ఇట్లాంటి ఒక హైస్ట్ లాగా ఈ రాబరీ అండ్ క్వైటీ ఎగ్జిక్యూట్ చేద్దామని ప్లాన్ చేస్తారు. సో దీంట్లో ఉన్న అక్యూజ్డ్ A2 అండ్ A4 వీళ్ళ మీద ప్రీవియస్ హిస్టరీ ఉన్నాయి. ఆల్మోస్ట్ 13 కేసెస్ ఉన్నాయి అక్యూజ్డ్ A2 గణేష్ పైన అండ్ A4 పవన్ పైన 10 కేసెస్ ఉన్నాయి. ఇది మా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో ఇప్పుడు వీళ్ళ హిస్టరీ తీస్తే ఇది తెలిసింది. మిగతా అదర్ అక్యూజ్డ్ హిస్టరీ కూడా ఇప్పుడు వెరిఫై చేస్తున్నాము. సో ఇది వాళ్ళ హిస్టరీ చూస్తున్నా అన్ని ఇట్లాంటి మోస్ట్లీ దొంగతనాల కేసెస్ ఎక్కువ ఉన్నాయి. అన్ని థెఫ్ట్ అండ్ రాబరీ లాంటి కేసెస్ ఎక్కువ కొత్తగూడెం అండ్ ములుగు ఆ లొకేషన్స్ లో A2 అండ్ A4 ప్రీవియస్ హిస్టరీ అక్యూజ్డ్ ఉన్నారు. సో వీళ్ళు ఒక లోకల్ ఇన్ఫర్మేషన్ పైననే ఈ హౌస్ ని ఐడెంటిఫై చేసి ఒక 3 పర్సన్స్ రెక్కీ చేసుకొని పర్టికులర్ గా ఈ హౌస్ ని టార్గెట్ చేయాలనే ఇంటెన్షన్ తోనే అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇది డిటెక్ట్ చేస్తానికి ఒక 3 డిఫరెంట్ లొకేషన్స్ నుంచి కూడా వీ హావ్ పిక్డ్ అప్ ది అక్యూజ్డ్. మల్టిపుల్ టీమ్స్ ఫామ్ అయ్యి రామగుండం నుంచి కొందరు అక్యూజ్డ్, హైదరాబాద్ సైడ్ నుంచి కొందరు అక్యూజ్డ్. లోకల్ CCTV అలాంగ్ విత్ ఫింగర్ ప్రింట్ స్టాఫ్ వీళ్ళందరూ టెక్నికల్ ఎవిడెన్స్ తో ఈ కేసుని డిటెక్ట్ చేసడం జరిగింది. CCTV ఫుటేజెస్ ఆ ఏరియాలో ఉండటం వలన ఈజీగా అక్యూజ్ మూవ్మెంట్ కూడా ఐడెంటిఫై అయింది. ఈ కేసులో టోటల్ ఇప్పుడు గోల్డ్ 4.6 తులాస్, ఒక యమహా మోటార్ సైకిల్, ఈ మారుతి డిజైర్ కార్ అండ్ ఒక 10 మొబైల్స్, టోటల్ ప్రాపర్టీ అరౌండ్ అప్రాక్సిమేట్ 15 to 20 lakhs వర్త్ ప్రాపర్టీ రికవర్ చేస్తాం జరిగింది ఈ కేసు. సో పబ్లిక్తో అపీల్ చేస్తున్నాం మేము, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో అందరూ కొంచెం అలర్ట్గా ఉండాలా ఏరియాస్లో, ఎస్పెషల్లీ ఐసోలేటెడ్ ఏరియాస్లో హౌసెస్ ఉన్నప్పుడు CCTVs పెట్టించుకుంటాం, ప్రాపర్ లైటింగ్ ఉంటాం. అండ్ ఏదైనా సస్పిషియస్ పర్సన్స్ మూవ్మెంట్ ఏరియాలో ఉంది అంటే ఇమీడియట్లీ 900 కాల్ చేసి లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తాం.